ప్రభాస్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ అంటే స్పిరిట్. రీసెంట్గా పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని లాంఛనంగా షూటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ ఆఫ్ ద ఈవెంట్. అండ్ మూవీలో ప్రభాస్ గారు ఎలా ఉంటారు అనే ఎగ్జైట్మెంట్ కంటే సందీప్ గారు ఎలా చూపిస్తారు అనే క్యూరియాసిటీనే ఎక్కువగా ఉంది. ప్రభాస్ గారిని ఎక్స్ట్రీమ్ యాంగర్ లుక్లో చూస్తారు అనే ఆలోచన మూవీపై టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ని బిల్డ్ చేస్తుంది. అండ్ నాకున్న అదే క్యూరియాసిటీతో చాట్‌జీపీటీని అడిగా స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుంది అని. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో రైట్ డౌన్ ఇన్ ద కామెంట్ హౌ మచ్ యు ఆర్ ఎగ్జైటెడ్ టు స్పిరిట్. చాట్‌జీపీటీ ఫస్ట్ లైన్ ద మూవీ టైటిల్ ఈజ్ స్పిరిట్ అండ్ టైటిల్ ట్యాగ్లైన్ వచ్చేసి ఏ కాప్ హూ డస్ నాట్ ఫియర్. మేబీ ఆ పోలీస్ సిస్టంలో దేనికి భయపడని వ్యక్తి అని అర్థం. మూవీ స్టార్ట్ అవ్వడంతోనే ప్రభాస్ గారు ఒక కేసుకు సంబంధించి హోల్డ్ ఆన్ సిచ్యువేషన్లో ఉంటారు. అండ్ ద ఫస్ట్ సీన్ మోస్ట్ రూత్లెస్ కాప్ క్యారెక్టర్లో కనిపిస్తారు. అండ్ ఆ కేసు సాల్వ్ చేసే విధానం, ఇన్వెస్టిగేషన్ ఇంప్రెసివ్గా ఉంటుంది. అండ్ మూవీలో ప్రభాస్ గారు బోల్డ్గా ఉంటారు అనుకుంటున్నాం కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. హీజ్ ఏ సెల్ఫ్ మేడ్ పర్సన్, పోలీస్ అకాడమీ గోల్డ్ మెడలిస్ట్. అండ్ ప్రభాస్ గారు మూవీలో బ్యాచిలర్ కాదు, హీజ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. వైఫ్ క్యారెక్టర్లో తృప్తి దిమ్రి గారు కనిపించబోతున్నారు. అండ్ షీ బికమ్ ఏ డాక్టర్. ఎట్ ది సేమ్ టైం వీళ్ళకు ఒక అబ్బాయి కూడా ఉంటాడు. మూవీ ప్రీ ఇంటర్వెల్ టైంకి హీస్ టేకింగ్ ఏ మిషన్ దట్స్ ఇన్వాల్వింగ్ ఏ గ్లోబల్ క్రైమ్ సిండికేట్, మేబీ డ్రగ్స్ ఆర్ హ్యూమన్ ట్రాఫికింగ్. అండ్ ఈ సిండికేట్ అంతా మల్టిపుల్ కంట్రీస్లో జరుగుతుంది. అందుకేనేమో డైరెక్టర్ గారు మల్టిపుల్ కంట్రీస్లో షూటింగ్ చేస్తా అని చెప్పారు. మేబీ జపాన్, సౌత్ కొరియా. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ సీన్ ప్రభాస్ గారు కేసుని ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది అనే టైంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది హీరోని టార్గెట్ చేసి అతనిపై తప్పుడు కేసు ఫైల్ చేస్తారు. ప్రభాస్ గారి బర్త్డేకి రిలీజ్ చేసిన ఆడియో బైట్ ఇంటర్వెల్ టైంలో జరుగుతుంది. హీరోని జైలుకి తీసుకెళ్లే సిచ్యువేషన్ అది. హీరో ఆ టైంలో రియలైజ్ అయ్యి గుడ్ వేలో ఉంటే పని అవ్వదు అనుకుని ఒక సిండికేట్ని ఫామ్ చేస్తాడు. మూవీ టర్న్ ఇన్ టు ఏ సెకండ్ ఫేజ్. ప్రభాస్ గారు ఇంటర్నేషనల్గా కేసుకి సంబంధించి సర్చింగ్ చేస్తూ విలన్స్ని ఒకరి తర్వాత ఒకరిని చేరుకుంటూ మోస్ట్ టిపికల్ వే ఆఫ్ సందీప్ రెడ్డి వంగ యాంటాగనిస్ట్ని చేరుకుంటాడు. అండ్ అది వివేక్ ఓబ్రాయా లేక కొరియన్ యాక్టర్ అనేది ఇంకా క్లారిటీ లేదు. మూవీలో క్లైమాక్స్ మాత్రం టూ మచ్ ఆఫ్ ఏరేటెడ్గా ఉండబోతుంది. మోస్ట్లీ మార్కో మూవీకి రిలేటెడ్గా ఉండొచ్చు అంటున్నారు. అండ్ ఆఫ్టర్ ద మూవీ క్లైమాక్స్ హీరో అనుకున్నది సాధించినా కానీ తన లైఫ్లో పర్సనల్గా చాలా కోల్పోతాడు. దాని నుండి హీరోకి ఒక డార్క్ యాంగిల్ ఎలివేట్ అవుతూ మూవీ ఎండ్ అవుతుంది. మేబీ ఈ మూవీకి సంబంధించి ఇంకో రూమర్ ఏంటంటే రణబీర్ కపూర్ గారు ఈ మూవీలో క్యామియో చేసే అవకాశం చాలా ఉంది. అది క్యామియోనా లేకపోతే యానిమల్కి ఇంటర్లింక్ చేస్తారా అనేది మూవీలోనే చూడాలి. ఫైనల్లీ ఈ మూవీకి సంబంధించి కీ అప్డేట్స్ మాట్లాడుకుంటే దిస్ ఈజ్ ఏ రేటెడ్ ఫిలిం, మేబీ సమ్ బోల్డ్ సీన్స్. అండ్ ఒంగా మూవీస్లో సోషల్ మెసేజెస్ ఏమి ఉండవు. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ దట్. వీఆర్ ఎక్స్పెక్ట్ ఏ రా క్యారెక్టర్ అండ్ స్టడీ పర్సన్ అండ్ ఆల్సో ఏ గ్రేట్ పేట్రియాటిస్ట్. అండ్ ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కాస్ట్ అండ్ క్రూకి సంబంధించి స్పిరిట్ స్టారింగ్ ప్రభాస్, డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్ తృప్తి దిమ్రి. ఈయన కీ రోల్స్ చూసుకుంటే ప్రకాష్ రాజ్, వివేక్ ఓబ్రాయ్ అండ్ కాంచనా. అండ్ మ్యూజిక్ బై హర్షవర్ధన్ రామేశ్వరన్. అండ్ ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. This movie expecting to release end of the 2026. I hope you all like the video. If you like the video, please make sure to subscribe.